అవార్డులు కరెంట్ అఫైర్స్ 1 ప్రముఖ వార్షిక హిందీ సాహిత్య భారతి అవార్డు కృష్ణ ప్రకాష్కు ఇవ్వబడింది. ఇతను ముంబై పోలీసుల ప్రత్యేక ఉగ్రవాద నిరోధక టీం ఫోర్స్ 1కు నాయకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. ముంబైలోని బహుళ సాంస్కృతిక సబ్ మే రామ్ శాశ్వత్ శ్రీరామ్ ఈవెంట్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. 2 గుడ్లెప్ప హళ్ళికేరి మెమోరియల్ ఫౌండేషన్, హోసరిట్టి, హవేరి జిల్లా వారిచే ప్రతిష్టాత్మకమైన గుడ్లెప్ప హళ్ళికేరి అవార్డు 2024కి కవి మరియు నాటక రచయిత సిద్ధలింగ పట్టణశెట్టి ఎంపికయ్యారు. హవేరి జిల్లా హోసరిట్టికి చెందిన గుడ్లెప్ప హళ్ళికేరి మెమోరియల్ ఫౌండేషన్ సీనియర్ ట్రస్టీ వీరన్న చెక్కి ప్రకటించారు. ఇది 19వ అవార్డు మరియు జూన్ 6న గుడ్లెప్ప హళ్ళికేరి జయంతిని పురస్కరించుకుని అందజేయనున్నారు. 3 ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో సన్యా మల్హోత్రా మిసెస్ చిత్రంలో తన ఆకర్షణీయమైన నటనకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకోవడం ద్వారా ఆమె పేరును కీర్తించింది. ఈ విజయం మల్హోత్రా అభివృద్ధి చెందుతున్న కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది మరియు నటిగా ఆమె అసాధారణ ప్రతిభను నొక్కి చెబుతుంది. 4 ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఏటా కోచ్ నార్ సింగ్కు జీవితకాల సాఫల్యానికి గాను దిలీప్ బోస్ అవార్డును ప్రకటించింది. మొదటి అవార్డును కిరణ్ బేడీ, నిరుపమా మన్కడ్, సుశాంత్ దాస్ మరియు ఉదయ కుమార్లతో పాటు జాతీయ జట్టులో సభ్యురాలుగా ఉన్న 69 ఏళ్ల రోహిణి లోఖండేకి ఆమె చిన్న వయస్సులో కోచింగ్ తీసుకోకముందే అందజేయబడుతుంది. 5 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT ఆగస్టు 24, 1984న భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. ఇది ఒక ప్రధాన టెలికాం పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతలు మరియు ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యం. 6 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కి ఆసియా పసిఫిక్ రీజియన్ యొక్క బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డును ది ఏషియన్ బ్యాంకర్ అందించింది. హాంకాంగ్లో జరిగిన కార్యక్రమంలో సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్నే ఈ అవార్డును అందుకున్నారు. 7 ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా TII ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ప్రతిష్టాత్మక ఏ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును పొందారు. ఇది 4వసారి భారతదేశానికి చెందిన ఒక వ్యవస్థాపకుడు ఈ గ్లోబల్ టైటిల్ను గెలుచుకున్నారు. అతని దూరదృష్టితో కూడిన నాయకత్వం మరియు పరివర్తనాత్మక వ్యూహాలు TII మరియు చోళాలను అపూర్వమైన విజయానికి దారితీశాయి. అతనికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. 8 మహారాష్ట్రకు చెందిన రైతు మరియు ఆగ్రో రేంజర్స్ వ్యవస్థాపకుడు సిద్ధేష్ సాకోర్ ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ UNCCD ద్వారా ల్యాండ్ హీరోగా గుర్తింపు పొందారు. జర్మనీలోని బాన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది ల్యాండ్ హీరోలను సత్కరించే కార్యక్రమంలో ఈ ప్రకటన చేయబడింది. 9 భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI ప్రతిష్టాత్మకమైన రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024 ని లండన్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రఖ్యాత ప్రచురణ అయిన సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా ప్రదానం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడంలో దాని ముఖ్యమైన పాత్రను పటిష్టం చేస్తూ బలమైన రిస్క్ సంస్కృతిని పెంపొందించడంలో మరియు ఉన్నతమైన అవగాహనను పెంపొందించడంలో RBI యొక్క ముఖ్యమైన పురోగతిని ఈ ప్రశంస గుర్తిస్తుంది. 10 జూన్ 15న సాహిత్య అకాడమీ
ఆంగ్ల రచయిత కె వైశాలి మరియు హిందీ రచయిత గౌరవ్ పాండేతో సహా 23 మంది రచయితల పేర్లను ప్రకటించింది. వీరు అనేక భాషలలో ప్రతిష్టాత్మకమైన యువ పురస్కారాన్ని అందుకుంటారు. 11 కొట్టక్కల ఆర్య వైద్యశాల ఒక ప్రఖ్యాత ఆయుర్వేద సంస్థ. దాని మేనేజింగ్ ట్రస్టీ మరియు చీఫ్ ఫిజిషియన్ పి. మాధవంకుట్టి వారియర్కు కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ KUHS గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ DSc డిగ్రీని ప్రదానం చేసింది. 12 ప్రముఖ బాలల చిత్ర నిర్మాత వినోద్ గణత్రా బాలల సినిమాకు చేసిన విశేష కృషికి దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మకమైన నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు అయ్యాడు. 7 నెల్సన్ మండేలా చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును ఆయనకు అందజేశారు. 13 ప్రఖ్యాత వన్యప్రాణి చిత్ర నిర్మాత సుబ్బయ్య నల్లముత్తు ప్రతిష్టాత్మకమైన 18వ వి. శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారంతో నాన్ ఫీచర్ మరియు వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ రంగానికి చేసిన విశేష కృషికిగాను ప్రదానం చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో జరుగుతున్న 18వ ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఆయనకు ఈ అవార్డును అందజేశారు. 14 కెనరా బ్యాంక్ స్పాన్సర్ చేసిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ KVGB అటల్ పెన్షన్ యోజన APY కింద గణనీయమైన నమోదు చేసుకున్నందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA జాతీయ అవార్డుతో సత్కరించింది. 15 భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు విశ్వవిద్యాలయం యూనివర్సల్ AI విశ్వవిద్యాలయం UAIU అంతర్జాతీయ వ్యూహకర్త మరియు బహుళ అవార్డులు గెలుచుకున్న ప్రొఫెసర్ సైమన్ మాక్ను వైస్ ఛాన్సలర్గా నియమించింది. మాక్ ఒక భారతీయ సంస్థ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయేతరు. గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ GRSE లిమిటెడ్ అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ మరియు అవార్డ్స్ 2024లో సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించబడింది. ఈ గుర్తింపు సుస్థిరమైన అభ్యాసాలు మరియు కొనసాగింపు పట్ల GRSE యొక్క తిరుగులేని నిబద్ధతను హైలైట్ చేస్తుంది. 17 ఆమె సాహిత్య రచనలకు గణనీయమైన గుర్తింపుగా బుకర్ ప్రైజ్ విజేత రచయిత్రి అరుంధతి రాయ్కు 2024లో గౌరవనీయమైన పెన్ పింటర్ ప్రైజ్ లభించింది. రాయ్ సంభావ్య చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ గౌరవం వస్తుంది. ఆమె పని యొక్క ప్రాముఖ్యతను మరియు భావప్రకటన స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటాన్ని హైలైట్ చేస్తుంది. 18 భారతదేశం మరియు నేపాల్ మధ్య భాషా మరియు సాంస్కృతిక సంబంధాల హృదయపూర్వక వేడుకలు. డాక్టర్ ఉషా ఠాకూర్ 12వ విశ్వ హిందీ సమ్మాన్తో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు హిందీ సాహిత్యానికి ఆమె చేసిన విశిష్ట సేవలను మరియు హిందీ మరియు నేపాలీ భాషల మధ్య బంధాలను బలోపేతం చేయడంలో ఆమె చేసిన కృషిని గుర్తిస్తుంది.